మైలార్దేవుపల్లిలో బాలుడి ప్రాణం తీసిన గాలిపటం. కరెంటు తీగలకు వేలాడుతున్న గాలిపటం అందుకోబోయి కరెంటు షాక్తో తనువు చాలించిన వివేక్. గణేష్ నగర్లో ఘటన. రాజేంద్రనగర్ జనవరి 16. సంక్రాంతి సంబరాల వేళ హైదరాబాద్ శివారులోని మైలార్దేవుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గాలిపటం కోసం ఆరాటపడ్డ 9 ఏళ్ల బాలుడు కరెంట్ షాక్తో దుర్మరణం చెందాడు. బాలుడు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన మైలార్దేవుపల్లి కాటేధాన్లోని గణేష్ నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గణేష్ నగర్లో నివాసం ఉంటున్న సంతోష్, స్రవంతి దంపతుల గారాలపట్టి వివేక్ 9 సంవత్సరాలు గాలిపటాలను ఎగరేసేందుకే ఇంటిపైకి వెళ్లాడు. అయితే గాలిపటం ఎగరేస్తుండగా దారం కరెంటు తీగలకు తగలడంతో గాలిపటం విద్యుత్ తీగలపై పడిపోయింది. దీంతో వివేక్ విద్యుత్ తీగలను గమనించకుండా గాలిపటం తీసేందుకు ప్రయత్నించాడు. అంతే, ఒక్కసారిగా కరెంటు ప్రవహించడంతో కరెంటు షాక్తో వివేక్ అక్కడికక్కడికే కుప్పకూలిపోయాడు. చేతులతో పాటు శరీరం పైన తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో సంక్రాంతి సంబరాల వేళ బాలుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ గారాల పట్టి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు మైలార్దేవుపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ మేరకు మైలార్దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైలార్దేవుపల్లిలో బాలుడి ప్రాణం తీసిన గాలిపటం. కరెంటు తీగలకు వేలాడుతున్న గాలిపటం అందుకోబోయి కరెంటు షాక్తో తనువు చాలించిన వివేక్. గణేష్ నగర్లో ఘటన. రాజేంద్రనగర్ జనవరి 16. సంక్రాంతి సంబరాల వేళ హైదరాబాద్ శివారులోని మైలార్దేవుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గాలిపటం కోసం ఆరాటపడ్డ 9 ఏళ్ల బాలుడు కరెంట్ షాక్తో దుర్మరణం చెందాడు. బాలుడు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన మైలార్దేవుపల్లి కాటేధాన్లోని గణేష్ నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గణేష్ నగర్లో నివాసం ఉంటున్న సంతోష్, స్రవంతి దంపతుల గారాలపట్టి వివేక్ 9 సంవత్సరాలు గాలిపటాలను ఎగరేసేందుకే ఇంటిపైకి వెళ్లాడు. అయితే గాలిపటం ఎగరేస్తుండగా దారం కరెంటు తీగలకు తగలడంతో గాలిపటం విద్యుత్ తీగలపై పడిపోయింది. దీంతో వివేక్ విద్యుత్ తీగలను గమనించకుండా గాలిపటం తీసేందుకు ప్రయత్నించాడు. అంతే, ఒక్కసారిగా కరెంటు ప్రవహించడంతో కరెంటు షాక్తో వివేక్ అక్కడికక్కడికే కుప్పకూలిపోయాడు. చేతులతో పాటు శరీరం పైన తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో సంక్రాంతి సంబరాల వేళ బాలుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ గారాల పట్టి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు మైలార్దేవుపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ మేరకు మైలార్దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.